వినియోగం ఆరోగ్యానికి హానికరమని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా పేపర్, కాటన్ బ్యాగులు తయారీకి డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా యూనిట్స్ ను స్థాపించాలి అన్నారు. చెత్త నుండి సంపద సృష్టించే రాష్ట్రంలో ఆమె పనిచేయడం అదృష్టంగా భావించారని ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్లాస్టిక్ క్యాన్సర్ కు కారకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో 12 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేయడానికి ఒక గవర్నమెంటే అఫీషియల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవటం. దీనిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజుతో వచ్చే మార్పు కాదు. దానికి నిరంతర కృషి ఉండాలి, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి. ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో. ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, ఒక ప్లాస్టిక్, ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు. మీరు ఏమనుకుంటారంటే డిస్పోజబుల్ బాక్స్, తర్వాత కడగక్కర్లేదు, వెంటనే అలా పడేస్తే సరిపోతుంది. లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు, లేకపోతే ఇంట్లోని ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. అంటే ప్లాస్టిక్ వాడకం అన్నది మన దైనందిన జీవితంలో